నమ్మనోడికి యేసయ్య సిలువ కూడా వెరితనమేనట. మరి నశించిపోయే వాళ్ళకి వెరితనం కాక ఏమన్నా అర్థవంతంగా కనపడతాయా? నశించిపోయే వాళ్ళకి ఎట్ట కనపడతాయండి? అవిశ్వాసులకి మన ప్రయత్నాలు, మనం వ్యక్తపరిచే స్పందనలన్నీ పిచ్చితనంగానే కనపడతాయి. పరిస్థితి మొత్తం విషమించుకుపోయినా కూడా ఏం కాదు, నా దేవుడు సాయం చేస్తాడు, ఇంకేం సాయం చేస్తాడు, అంతా మునిగినా సరే దీనికి రెండింతలుగా మళ్ళా కార్యం చేసి నన్ను నిలబెట్టగలుగుతాడు నా దేవుడు అని నువ్వు పలుకుతుంటే వినేవాళ్ళకి, అవిశ్వాసులకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. కానీ చెప్పనా, నువ్వు నమ్మిందే జరిగిద్ది. కాకపోతే కొంచెం టైం తీసుకోవచ్చు. వస్తువు రెడీ కావడానికి, నువ్వు అనుకున్న కార్యాలు ఒకటొకటిగా కొలికి రావడానికి కొంచెం టైం తీసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు విశ్వసించింది గెలిచిద్ది, నువ్వు నమ్మిందే జరిగిద్ది. నిన్ను ఎగతాళి చేసిన అన్యులది జరగదు. నీ ఆలోచన నెరవేర్చుటకు నా దేవుడు సమర్థుడు. గుర్తుపెట్టుకో ఈ మాట. ఎంతమందికి విశ్వాసం ఉంది? ఇప్పుడు నేను చెప్పిన మాట మీద నమ్మకం ఎంతమందికి ఉంది? నువ్వు ఏదైనా సరే నేను చెప్పినట్టు పిచ్చితనం అనుకో, వెర్రితనం అనుకో, నువ్వు మోకాళ్ళు వేసి స్తుతిస్తూ ఉండు. రిక్వెస్ట్ చేయటం, స్తోత్రాలు చెప్పటం, రిక్వెస్ట్ చేయటం, స్తోత్రాలు చెప్పటం, నీ పని అదే. దానికి మీకు బైబిల్లో నిరూపణలు చూపించా. ఇంటి మొత్తం అలా స్పందిస్తే ఇంకా సూపరం. ఇంటి మొత్తం కలిసి ఆ విధంగా కానీ తయారై, ప్రభువా మాకు ఇది చేసినందుకు స్తోత్రం 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 రోజు స్తుతించారంటే అది ఇంకా పవర్ఫుల్. కనీసం ఇంటి మొత్తం స్పందించకపోయినా నువ్వు ఒక్కటివైనా మోకాళ్ళేసి విజ్ఞాపనలు అప్పగించి విన్న వాటిని బట్టి స్తోత్రాలు నువ్వు చెప్పగలిగితే నీ పిల్లల జీవితాలు వెలిగించబడతాయి, నీ కుటుంబ సభ్యుల జీవితాలు వెలిగించబడతాయి, వాళ్ళ జీవితాల విప్లవాత్మకమైన మార్పులు కలుగుతాయి, ఆశ్చర్యమైన కార్యములు వరసగా చూడగలుగుతావు. నేర్చుకో. ఇక ఏడుపులు పెడబొబ్బలు కాదు. ఏడిస్తే ప్రార్థన చేసేటప్పుడు, మొరపెట్టేటప్పుడు ఏడవటం, తర్వాత సంతోషంతో స్తుతించటం. నీ ఒక్క విశ్వాసం, ఒకరి విశ్వాసం ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని ఏరు దాటించినట్టుగా నీ ఒక్క విశ్వాసం నీ కుటుంబాన్ని ఏరు దాటిస్తుంది. ఇంకా ఎదుటి వాళ్ళ విషయంలో కూడా కార్యం జరుగుతుంది. ఒకరి విశ్వాసం ఒకరి ఎడల కార్యాన్ని జరిగించగలదు. పక్షవాతంతో పడిపోయాడు ఒకడు. ఫ్రెండ్స్ ఆలోచించారు, యేసు ప్రభు రోగాల్ని బాగు చేస్తున్నాడా, సంవత్సరాల నుంచి చూస్తున్నా, వీడు పడున్నట్టే ఉన్నాడు పాపం, మనం కొద్ది రిస్క్ చేసి ఈ నెట్లనన్నా ఆ బోధకుడి దగ్గరికి చేరిస్తే, ఆ యేసు ప్రభు దగ్గరికి చేరిస్తే వీడు బాగుపడతాడరా. ఫ్రెండ్స్ అదండి ఫ్రెండ్స్ చేయాల్సింది ఏంటంటే, మీ ఫ్రెండ్స్తో డిస్కషన్ చేసి, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ కోసం ప్రార్థించి, వాళ్ళ విషయమై స్తుతించి వాళ్ళని పట్టుకురావాలి యేసయ్య దగ్గరికి. అంతే నువ్వు చేయాల్సింది, ఆయన పట్టుకురావటమే. కోటాలకి చాలామందిని పట్టుకొచ్చారు, చాలామంది వచ్చిన వాళ్ళందరూ రక్షణ పొందిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన వాళ్ళకి చాలా నమ్మకం, ఎట్టనన్నా కష్టపడి ఇన్ని తీసుకపోతే ఈ వాడే వస్తాడు లైన్లోకి. వాళ్ళ విశ్వాసమే కార్యం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, మొన్న నైటు ఒక చోట కూటం జరుగుతుంది, భలే సన్నివేశం. ఒక చోట కూటం జరుగుతుంది, మందిర ప్రతిష్టారాధనే. చాలామంది రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, రక్షణ పొందిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఒక 20 మంది లోపు ఉన్నారు రక్షణ పొందిన వాళ్ళు అందరూ చాలామంది పొందారు. సరే, నేను కూటం అయిపోయి నాకు పిలుస్తాగా, రక్షణగా పిలుస్తాగా. మరి మన భారం ఆత్మల భారం కదా. దేవునికి స్తోత్రం. ఏ కూటాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అయిపోయిన తర్వాత మరి ఇంకా రక్షణ పొందిన వాళ్ళు ఎవరు లేచి నిలబడంటే లేచి నిలబడ్డారు. సరే, వాళ్ళకి చెప్పి ఇప్పుడు విన్నారు కదా, మీకు అర్థమైంది కదా, సిద్ధపడ్డ వాళ్ళు ఎవరో రండి ముందుకి, మీకు బాప్తిజం ఇచ్చి వెళ్తాను అన్నాను అని ఒక పాట ఎత్తుకున్నా, పాట పాడుతున్నా. లేచిన వాళ్ళందరూ కూర్చుంటున్నారు. రక్షణ పొందలేదని చెప్పి లేచారు కదా. రక్షణ పొందడానికి కాదు, రక్షణ పొందిన వాళ్ళు ఎవరో లేవమన్నా. ఆ మాటగా లెగుస్తారు కదా మరి పొందిన వాళ్ళందరూ.
రక్షణ తీసుకునేవాళ్ళు లేవమంటే లేవరు, ఎందుకు వచ్చిన గొడవలే అని. సరే లేచారు, మొత్తం కూర్చుంటున్నారు. నా వెనక సేవకులు ఉన్నారు. ఈరోజు పాపం అన్న ప్రయాస బుస్ అయిందిరా, అందరూ కూర్చుంటున్నారు అంటే నాకు క్వశ్చన్ మార్క్. దేవా, వాళ్ళకి చెప్పి 4 వరలు తెచ్చి ఆ వరలేసి బాప్తిస్మాలతోటి తయారు చేయండి అని నేను మాట అన్నాగా ప్రభువా. వాళ్ళు కూడా రాత్రిపూట వరలు తీసుకొచ్చి కష్టపడి వరలేసి నానా బాధలు పడి రెడీ చేశారు. వీళ్ళందరూ ఏం కూర్చుంటున్నారు. ఇప్పుడు నా విశ్వాసం ఏం కావాలి? క్వశ్చన్ అక్కడ. ఇప్పుడు ఏం జరిగిద్ది మొత్తం కూర్చుంటున్నారు. పాయే నా ప్రయాస, నా విశ్వాసం అంతా బుస్ అయిపోయే అని నేను అనుకోవాలా. అక్కడ నాకు పరీక్ష. అయితే దేవుని కృపను బట్టి పాట ఎత్తుకున్నాగా, దాటిపోబోకయ్యా 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 యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, దాటిపోబోకయ్యా దాటిపో. ఆశ్చర్యకార్యం చేశాడండి. ఆ ఒక్క బిడ్డ ముందుకు వచ్చిందా? ఒక్క బిడ్డ నా ముందు వచ్చి నిలబడింది. 17 మంది పొందారు బాప్తిస్మం. ఎంత? 24? సారీ, మేళ్ళవాగు 17, క్షమించాలి, 24 మంది పొందారు. ఇప్పుడు ఇంకా కొట్టండి, దేవునికే మహిమ కలుగును కాక. నా దేవుని మహిమార్థమే కొట్టండి.